నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. పిల్లలకు హాలిడేస్ వచ్చాయి కదా, పిల్లలు ఇంట్లో ఏదో ఒకటి తినాలని అడుగుతూ ఉంటారు కదా. ఇలా సాబ్దాను సల్ల పునుగులు చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఎండలకి సాబ్దాను తింటే చాలా మంచిదండి. ఈ వేసవి కాలంలో, ఎండాకాలంలో మనకి చాలా వరకు సాబ్దాను ఏదో ఒక రకంగా తీసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిది, సల్వ చేస్తుంది. సాబ్దాన్ పునుగులైతే చాలా టేస్టీగా ఉన్నాయి. నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడము మర్చిపోకండి, వీడియోకి లైక్ కొట్టడము మర్చిపోకండి. వీడియో మొత్తము చివరి వరకు చూడండి. చూస్తే ఏం చేస్తున్నాననేది, ఎలా చేస్తున్నాననేది కరెక్ట్గా అర్థమవుతుంది. సాబ్దాను మీడియం సైజు తీసుకున్నాను, 2 రకాలుగా ఉంటుంది, చిన్నది పెద్దది. పెద్దదే తీసుకున్నానండి. ఒక కప్పుతోని కొలిసి ఒక బౌల్లో వేసేసుకోవాలి. 2 టైమ్స్ మంచిగా కడిగి దాని తర్వాత మనము మజ్జిగను కొలిసి పోసేసుకోవాలి. ఏ కప్పుతోనైతే సాబ్దాన్ తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పుల వరకు మజ్జిగను పోసేసుకొని మూత పెట్టేసుకొని 4 అవర్స్ వరకు నాననివ్వాలి. కొత్తిమీరను కట్ చేసి పెట్టుకోవాలి, క్యారెట్ను కట్ చేసి పెట్టుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, అల్లం ముక్కలను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, కరివేపాకును సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే సాబ్దాను చేతితో నలిపి చూపిస్తున్నాను, చాలా మెత్తగా నానిపోయింది. ఇప్పుడు వేరొక బౌల్లో వేసేసుకోవాలి. చూడండి, మంచిగా నానింది కదా మజ్జిగలో. ఇప్పుడు వేరే ఒక బౌల్లో వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు అంతా వేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చేసి పెట్టచ్చు, ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగానైనా చేసి పెట్టచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టచ్చు, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి, 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి, చిటికెడు వంట సోడాని వేసేసుకోవాలి, 2 స్పూన్ల వరకు రైస్ పిండిని వేసేసుకోవాలి. రైస్ ఫ్లోర్ అంటారు కదండి, బియ్యం పిండిని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బియ్యం పిండిని చూసి వేసేసుకోవాలండి. మనము ముద్దగా వస్తుందా లేదా, మనకి పునుగులు వేయడానికి కరెక్ట్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ బియ్యం పిండిని వేసేసుకోవాలి. ఫస్ట్ 2 స్పూన్లు వేసాను, ఇంకా లూజ్గానే ఉంది, మరొక 2-3 స్పూన్లు వేసేస్తున్నాను. ఇలా మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి మంచిగా. సాబ్దాన్ అయితే మంచిగా నానిపోయింది కదా. బియ్యం పిండి నాకు 1 కప్పు వరకు పట్టిందండి. నేను స్పూన్తో వేసేస్తున్నాను కదా, మొత్తము 1 కప్పు పట్టింది. ఏ కప్పుతోనైతే సాబ్దాన్ని నానబెట్టానో అదే కప్పుతోనే నాకు బియ్యం పిండి పట్టింది. మజ్జిగ 2 కప్స్ వేసాను కదా. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కుదిరితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని వేడి చేసుకోవాలి. చూడండి, ఇలా చేయితోని లడ్డులాగా చేసి చూపిస్తున్నాను. చూడండి, మనకి పునుగుల పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ పైన ఆయిల్ వేడైంది. చూడండి, ఇలా చేయితోని పునుగులను రౌండ్గా చేసేసుకుంటూ వేసేసుకోవాలి. ఎన్ని పునుగులు కావాలనుకుంటే అన్ని పునుగులని వేసేసుకోవచ్చు. మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ కావాలనుకుంటే తర్వాత కూడా వేసేసుకోవచ్చు. పునుగులు మాత్రము లోపల మెత్తగా పైన క్రంచీగా చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. నేను తిన్న తర్వాత చెప్తున్నానండి, మీరు కూడా చేసుకొని చూడండి. మీ పిల్లలు, మీ హస్బెండ్, మీరు ఎంజాయ్ చేస్తూ తింటారు. కడుపుకైతే హాయిగా ఉందండి. సాబ్దాన్ పునుగులు మైదా పిండి తినడం వల్ల మనకి సమ్మర్లో మంచిది కాదు. మైదా పిండి తినకపోవడమే చాలా మంచిదండి. ఇలా సాబ్దాను చేసుకోండి. సమ్మర్లో సాబ్దాను వాడడం వల్ల చాలా చాలా మంచిది హెల్త్కి. సాబ్దాన్ పాయసం కానీ, సాబ్దాన్ జావ కానీ, సాబ్దాన్ వడియాలు కానీ, సాబ్దాని పునుగులు కానీ ఇలా మనము చాలా రకాలుగా చేసుకోవచ్చు సాబ్దాన్తోని. సాబ్దాని ఎంత మంచిగా తీసుకుంటే అంత మంచిదండి. మంచిగా ఇలా రెడ్గా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక జాలి గరిటెతోని తీసేసుకొని మరొక జాలి గిన్నెలో వేసేసుకోవాలి. ఆయిల్ అంతా ఏమన్నా ఉన్నా మళ్ళీ పిండి కడిచిపోతుంది.
ఇలా జాలి గరిటెతోనే తీసేసుకొని పునుగులనన్నిటినీ మరొక దాంట్లో వేసేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై అయితే చాలు, మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోనేం అవసరం లేదు. ఇలా రెడ్గా ఫ్రై చేసుకుంటే చాలు. మీరు ఇంకా కాస్త కావాలనుకుంటే రెడ్గా ఫ్రై చేసుకోవాలనుకుంటే ఫ్రై చేసుకోవచ్చు. నాకు ఇలా సరిపోతుంది. నేను ఇలా ఫ్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంటాయి. మళ్ళీ సెకండ్ టైమ్స్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా రౌండ్గా చేసేసుకొని పునుగులని వేసేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ పీల్చకుండానే చాలా బాగున్నాయి పునుగులు అయితే. ఆయిల్ అసలు పీల్చుకోలేదు. కొన్ని పునుగులకి మనకి ఆయిల్ ఉంటుంది తినాలంటే కడుపులో. దాని పునుగులు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. నోటి రుచిగా ఉన్నాయి, కడుపుకి హాయిగా ఉన్నాయి తిన్న తర్వాత. కొన్ని పునుగులు తింటే మనకి మైదా పిండితో దోశ పిండితో చేసిన పునుగులు అయితే కడుపులో తింపినట్టు అవుతుంది, వాంతింగ్స్ వచ్చినట్టు అవుతుంది, ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. కాబట్టి ఇలా సాబ్దాన్తో చేసినవి అయితే చాలా బాగున్నాయి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. ముందుగా చూస్తున్న నా వీడియోని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ కొట్టడము మర్చిపోకండి. చూడండి ఎంత మెత్తగా, ఎంత మృదువుగా, ఎంత క్రంచీగా, ఎంత టేస్టీగా ఉన్నాయో. నేను చేసిన ఈ సాబ్దాను పునుగులు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా అంటే చాలా బాగున్నాయి. నా వీడియోను షేర్ చేయడము మర్చిపోకండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్